మార్నింగ్ చిల్డ్రన్. మనం దీర్ఘ చతురస్రం, చతురస్రం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు మరికొన్ని ఆకారాల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత విద్యార్థులు ఈ క్రింది సామర్థ్యాలను సాధిస్తారు. త్రిభుజము, వృత్తము వంటి ద్విమితీయ ఆకారాల గురించి అవగాహన చేసుకుంటారు. వివిధ వస్తువులలో కనిపించే ఈ ద్విమితీయ ఆకారాలను గుర్తిస్తారు. చతురస్రము, దీర్ఘ చతురస్రము, వృత్తము, త్రిభుజము, రేఖ వంటి ఆకారాలను ఉపయోగించి ఎన్నెన్నో బొమ్మలను గీస్తారు. పిల్లలు, మీ గణిత పుస్తకంలోని పేజీ నెంబర్ 17లో గల ఈ చిత్రాన్ని పరిశీలించండి. చూశారా ఏం జరుగుతుంది అక్కడ? ఒక చతురస్రాకార కాగితాన్ని తీసుకొని వాటి మూలలను ఒకదానిపై ఒకటి, ఎదురెదురు మూలలను ఒకదానిపై ఒకటి ఉంచి మడవడం ద్వారా మరో కొత్త ఆకారాన్ని తయారు చేస్తున్నారు. అవునా? సరే, ఈ కృత్యాన్ని మనం కూడా చేద్దాం. ఓకేనా పిల్లలు? ఇక్కడ చూడండి, ఇది ఒక చతురస్రాకార కాగితం. ఎందుకంటే దీని యొక్క అన్ని భుజాలు సమాన పొడవుల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక చతురస్రాకార కాగితం. అవునా? మరి ఈ కాగితం యొక్క ఈ మూలను, దాని ఎదురుగా ఉన్నటువంటి ఈ మూలను ఒకదానిపై ఒకటి వచ్చేలా మడుద్దాం. చూడండి, గమనించండి ఎలా చేస్తున్నాను. ఈ మూలను ఈ మూలపై ఉంచి ఈ విధంగా ఫోల్డ్ చేద్దాం. మరి ఇప్పుడు చూడండి, మనకి ఇంకో కొత్త ఆకారం ఏర్పడింది కదా. మరి దీన్ని ఈ అంచుల వెంబడి ఇలా ట్రేస్ చేస్తే ఇలా ఒక కొత్త ఆకారం ఏర్పడింది. అవునా? మరి ఈ ఆకారాన్ని ఏమంటారు పిల్లలు? ఈ ఆకారాన్ని త్రిభుజము అంటాం. ట్రయాంగిల్, త్రిభుజం. మరి ఈ త్రిభుజాన్ని బాగా పరిశీలించండి. దీనికి ఇటువైపు ఉన్నదాన్ని ఒక భుజము, సైడ్ అంటాం. అలాగే కింది వైపున మరొక భుజం, ఇంకా ఇటువైపు ఇంకొక భుజం. ఈ విధంగా ఈ త్రిభుజానికి 3 భుజాలు ఉన్నాయి. అలాగే ఈ 2 భుజాలు ఎక్కడైతే కలుసుకుంటున్నాయో దీనిని ఒక మూల, కార్నర్. అలాగే ఈ 2 భుజాలు కలుసుకునే ఈ చోటును మరొక మూల. అలాగే ఈ 2 భుజాలు కలుసుకునే ఈ ప్రాంతాన్ని మరొక మూల. ఈ విధంగా త్రిభుజానికి 3 భుజాలు ఇంకా 3 మూలలు ఉన్నాయి. అవునా? సరే, మరి ఇది చూడండి, ఇది కూడా ఒక త్రిభుజమే. ఇంకా ఇవన్నీ కూడా త్రిభుజాలే. ఎందుకంటే వీటన్నిటికి కూడా 3 భుజాలు ఉన్నాయి, 3 మూలలు కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా త్రిభుజాలే, ట్రయాంగిల్స్. రైట్? సరే పిల్లలు, మరి ఇది చూడండి, ఈ ఆకారాన్ని ఏమంటారు? ఇది తోరణం కదా, మనము ఇంటి గుమ్మానికి కట్టుకుంటాం. అవునా? మరి ఈ తోరణంలో ఉండే ఈ ఆకులు ఏ ఆకారంలో ఉన్నాయి? త్రిభుజాకారంలోనే కదా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటి? విక్స్ గోలి, తినే ఉంటాం. మరి ఇది ఏ ఆకారంలో ఉంది? ఇది కూడా త్రిభుజాకారంలోనే ఉంది. అదేవిధంగా మరి ఇది చూడండి, ఏంటిది? సమోసానా? మరి ఇది ఏ ఆకారంలో ఉంది? త్రిభుజాకారం. వెరీ గుడ్. ఇంకా చూడండి, వీటిని చూడండి, ఇవేంటివి? ఇవి ఎప్పుడైనా చూసారా వీటిని? రోడ్డు సైన్స్ అంటారు వీటిని, రోడ్డు సూచికలు. రోడ్డు ఏ వైపు మూల తిరిగి ఉంది, అలాగే స్పీడ్ బ్రేకర్లు ఎక్కడున్నాయి అనేటటువంటి సూచికలను ఈ విధమైన ఆకారాల్లో పెట్టి సూచిస్తారు కదా. మరి ఇవి కూడా త్రిభుజాకారంలోనే ఉన్నాయి కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి ఇక్కడ మీకు ఒక 2 ప్రశ్నలు అడగబడ్డాయి. చూడండి, త్రిభుజము ఎన్ని భుజాలను కలిగి ఉంది? చెప్పండి మీరు. ఎన్ని భుజాలు కలిగి ఉంది త్రిభుజం? 3 భుజాల. వెరీ గుడ్, ఇక్కడ రాసేసుకుంది. అలాగే త్రిభుజము ఎన్ని మూలలను కలిగి ఉంది? 3 మూలల. వెరీ గుడ్, ఇక్కడ రాసేసుకుంది. చక్కగా చెప్పారు పిల్లలు. నెక్స్ట్, ఇవి చేయండి. మీ పరిసరాలలో ఉండే వస్తువులలో త్రిభుజాకృతిలో ఉండే వస్తువుల పేర్లను ఇక్కడ రాయండి. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం, వాటి పేర్లన్నీ ఇక్కడ రాయండి. అవునా? ఇంకా ఇవే కాకుండా ఇంకేదైనా వస్తువులలో మీకు త్రిభుజాకారంలో ఉండేటటువంటివి కనిపిస్తాయి. ఏంటి? పిరమిడా?
వెరీ గుడ్. చూశారు కదా, కడతాల్లో పిరమిడ్ ఉంది కదా, అది కూడా పిరమిడ్ యొక్క ముఖం కూడా త్రిభుజాకారంలోనే ఉంటుంది. వెరీ గుడ్, అది రాసుకుందాం ఇక్కడ. ఓకేనా పిల్లలు? నెక్స్ట్, ఆలోచించండి, చర్చించండి. క్రింది వాటిలో ఏవి త్రిభుజాలో గుర్తించండి. ఈ క్రింద ఉన్న వాటిలో ఏవి త్రిభుజాలో గుర్తించండి. చూడండి, ఈ మొదటిది ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ ఎ ట్రయాంగిల్, త్రిభుజం ఇది. మరి ఈ రెండవ దాన్ని గమనించినట్టయితే ఇక్కడ 4 సమాన భుజాలు కలిగి ఉంది ఇది, అవునా? మరి ఇదేంటి? చతురస్రం. ఇది త్రిభుజము కాదు, అవునా? నెక్స్ట్ థర్డ్ వన్, ఇది కూడా త్రిభుజమే. ఇక ఈ 4వ దాన్ని జాగ్రత్తగా చూడండి. చూడ్డానికి ఇది కాస్త త్రిభుజంలా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏదో తేడా ఉంది. ఎస్, ఈ భుజము జాయింట్ కట్ అయ్యింది కదా, క్లోజ్ చేసి లేదు. ఇట్స్ నాట్ ఏ క్లోజ్డ్ ఫిగర్. ఇది సంవృత పటం కాదు, ఇక్కడ జాయింట్ లేదు కదా, ఇది త్రిభుజము కాదు. ఈ సంవృత పటాలు, వివృత పటాలు, క్లోజ్డ్ ఫిగర్స్, ఓపెన్ ఫిగర్స్, వీటి గురించి మీరు తర్వాత తరగతుల్లో తెలుసుకుంటారు. ప్రస్తుతానికైతే ఇది త్రిభుజము కాదు. ఇక ఆ 2 త్రిభుజాలే. వెరీ గుడ్ పిల్లలు, చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్, ఈ చిత్రాన్ని చూడండి. ఈ అమ్మాయి లత తన యొక్క చేతి గాజును ఇంకా తన తల్లి యొక్క చేతి గాజును ట్రేస్ చేస్తా ఉంది. ట్రేస్ చేయడం తెలుసు కదా మీకు, రైట్. మరి ఈ అమ్మాయి ట్రేస్ చేస్తే ఏర్పడే ఆకారాలు ఈ విధంగా ఉన్నాయి, అవునా? మరి మనం కూడా ట్రేస్ చేద్దామా? రైట్. మరి చూడండి పిల్లలు, ఇది గాజు లాగానే ఉంది కదా, మరి దీన్ని కూడా మనము ఇలా పెన్సిల్తో ట్రేస్ చేయవచ్చు, అవునా? ఇలా ట్రేస్ చేస్తే మరి ఏర్పడేటటువంటి ఆకారము ఎలా ఉందో చూడండి. అలాగే చూడండి, ఇది ఒక బంతి కదా, ఈ బంతిని కూడా మనం దీని చుట్టుముట్టు పెన్సిల్తో ట్రేస్ చేయొచ్చు. చూడండి, మరి ట్రేస్ చేసినట్టయితే ఏర్పడే ఆకారం ఎలా ఉందో చూడండి. మరి వీటిని ఏమంటారు పిల్లలు? ఈ ఆకారాలను వృత్తము అంటాం. సర్కిల్, వృత్తం. చూశారు కదా. మరి ఈ వృత్తానికి ఏమైనా మూలలు కానీ భుజాలు కానీ ఉన్నాయా? లేవు కదా. వెరీ గుడ్. సరే పిల్లలు, ఇది చూడండి, ఇదేంటిది? వాల్ క్లాక్. ఎస్, గోడ గడియారం. మరి ఇది ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలో ఉంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇదేంటి? 5 రూపీ కాయిన్, 5 రూపాయల బిల్ల. మరి ఇది ఏ ఆకారంలో ఉంది? వృత్తాకారంలోనే ఉంది. ఇంకా ఇదేంటిది? కార్ టైర్, కారు చక్రం, అవునా? మరి ఇది కూడా వృత్తాకారంలోనే ఉంది. వెరీ గుడ్ పిల్లలు. నెక్స్ట్, ఇవి చేయండి. మీ చుట్టూ ఉన్న వస్తువులలో వృత్తాకారంలో ఉండేటటువంటి వస్తువులను గుర్తించి రాయండి. చూడండి పిల్లలు, మన చుట్టూ ఉండే వస్తువుల్లో ఎన్నో ఆకారాలు వృత్తం ఆకారంలో ఉంటాయి, అవునా? ఇప్పుడు చూడండి, నా యొక్క షర్ట్ బటన్ చూడండి ఎలా ఉంది, గుండ్రంగా ఉంది కదా. అలాగే ఈ చేతి రింగు చూడండి, గుండ్రంగా ఉంది కదా. చూడండి, అమ్మాయిలు చెవులకు రింగులు పెట్టుకున్నారు కదా, ఎలా ఉన్నాయి చూడండి, రింగులు గుండ్రంగా ఉన్నాయి కదా. వెరీ గుడ్. మీరు గమనిస్తే మన కన్ను బొమ్మలో కన్నులో ఉండేటటువంటి ఆ నల్ల గుడ్డు ఉంది చూడండి, అది కూడా గుండ్రంగానే ఉంది. ఇంకా చూడండి, ఈ లేడీస్ ఇక్కడ గాజులు వేసుకుంటారు కదా, మరి అవి కూడా గుండ్రంగా ఉంటాయి. ఇందాక లత ట్రేస్ చేసింది కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి వీటన్నిటి పేర్లు ఇవే కాకుండా మరికొన్ని మీరు గమనించిన గుండ్రని ఆకారం గల వస్తువుల పేర్లన్నింటినీ మీరు ఇక్కడ రాయండి. ఓకేనా? నెక్స్ట్, వివిధ ఆకారాలతో బొమ్మలను గీద్దాం. చూడండి, ఇక్కడ మనకు చతురస్రము, వృత్తము, దీర్ఘ చతురస్రము, త్రిభుజము, రేఖ, ఈ ఆకారాలను ఉపయోగించి 50 కంటే ఎక్కువ బొమ్మలను గీయమంటున్నాడు. ఉపయోగించిన ఆకారాన్ని ఎన్నిసార్లైనా ఉపయోగించవచ్చు. ఎంత పరిమాణంలో అంటే చిన్నగా తీసుకోవచ్చు, పెద్దగా తీసుకోవచ్చు. ఈ 5 ఆకారాలను ఉపయోగించి 50 బొమ్మలను గీయమంటున్నాడు. 50 ఏంటి, ఇంకా ఎక్కువ కూడా గీయవచ్చు మనం. చూడండి, ఉదాహరణకు మీకు ఇక్కడ కొన్ని బొమ్మలు గీయబడ్డాయి. చూడండి, ఈ మొదటి బొమ్మ చూడండి, అక్కడ ఏం ఉపయోగించాడు? ఇక్కడ ఒక వృత్తము, దానిపైన మరొక వృత్తము,
ఆ పైన వృత్తములో మళ్ళీ రెండు చిన్న వృత్తాలు అవి కళ్ళు కదా. అలాగే ముక్కు కోసం ఏం పెట్టాడు, ఒక త్రిభుజం పెట్టాడు. అవునా, వెరీ గుడ్. కింద తోక కోసం ఏం పెట్టాడు చూడండి, ఒక లైన్ పెట్టాడు కదా, ఒక రేఖ. గుడ్. ఇది చూస్తే ఒక జంతువు, ఒక పక్షి లాగానో అనిపిస్తుంది. అవునా, చూడండి ఎంత సింపుల్ గా బొమ్మలు గీసాడో. బొమ్మలు గీయడం అంటే మీకు కూడా చాలా ఇష్టం కదా. మనం ఈసారి ఈ ఆకారాలతోటి బొమ్మలు గీద్దాం, సరేనా. ఈ రెండవ చిత్రాన్ని చూసినట్టయితే ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం తీసుకొని దాని మీద ఒక త్రిభుజాన్ని పెట్టాడు కదా, లోపల ఒక చిన్న వృత్తాన్ని పెట్టాడు. చూస్తే ఇది ఒక ఇల్లు గుడిసె ఆకారంగా అగుపిస్తుంది కదా, చాలా ఈజీగా ఉంది. తర్వాత ఈ మూడవ దాన్ని చూడండి, మరి ఇది ఏమంటారు, ఇది జల్లుగంటే కదా. వెరీ గుడ్. ఇక్కడ చూడండి ఒక పెద్ద త్రిభుజాన్ని, పెద్ద వృత్తాన్ని తీసుకొని అందులో చిన్న చిన్న వృత్తాలు పెట్టాడు, అది హోల్స్ లాగా. అవునా, అలాగే హ్యాండిల్ కోసం దాన్ని ఏం చేశాడు, ఒక దీర్ఘ చతురస్రాన్ని ఉపయోగించాడు. చాలా ఈజీగా ఉంది కదా, మన ఈ వంట ఇంట్లో ఉంటుంది ఇది. నెక్స్ట్ ఈ నాలుగో దాన్ని చూసినట్టయితే ఒక దీర్ఘ చతురస్రం పైన తల మాదిరి ఒక చిన్న వృత్తాన్ని పెట్టాడు, ఆ వైపు ఈ వైపు త్రిభుజాలను పెట్టాడు. ఇది కూడా ఒక చిన్న ఆకారాన్ని కలిగి ఉంది. మరి ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి బొమ్మలను గీయవచ్చు. సరే, మనం కూడా ఒక ప్రయత్నం చేద్దాం. ఒక దీర్ఘ చతురస్రం తీసుకుందాం. చూడండి, దీనికి టైర్లు పెడదాం. వృత్తాలు తీసుకొని రెండు టైర్లు పెట్టాను, ఒక చిన్న బండి లాగా ఉంది కదా. రైట్. మరి మరొక ఆకారం తయారు చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఒక దీర్ఘ చతురస్రం నిలువుగా తీసుకున్నాను. దీనిపైన ఒక చిన్న త్రిభుజాన్ని ఉంచాను. చూడండి, ఇది ఒక పెన్సిల్ ఆకారం వచ్చేసింది కదా. రైట్. సరే పిల్లలు, మరి మీరు కూడా ఇదే విధంగా మరికొన్ని ఆకారాలను తయారు చేయండి. ఇక్కడ కనుక మీకు ప్లేస్ సరిపోకపోతే మీ నోట్బుక్ లో గీయండి. రైట్. 50 ఏంటి, ఇంకా ఎక్కువనే గీయండి. రైట్ పిల్లలు. నెక్స్ట్ ఈ చుక్కలను కలపడం ద్వారా ఆకారాలను తయారు చేయగలరా, గీయగలరా? చూడండి, ఈ చుక్కలను కలుపుతూ వేరు పరిమాణాలలో చతురస్రాలను, దీర్ఘ చతురస్రాలను, ఇంకా త్రిభుజాలను గీయగలరా? ఇక్కడ మీకోసం రెండు చిత్రాలు గీయబడి ఉన్నాయి. చూడండి, ఇదేంటిది, దీర్ఘ చతురస్రం కదా. చుక్కలను కలపడం ద్వారా దీర్ఘ చతురస్రం ఏర్పరిచింది. అలాగే అక్కడ ఒక త్రిభుజం ఏర్పాటు చేసింది కదా. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మొదటి 4 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 4 చుక్కలను కలిపి ఒక చతురస్రాన్ని తయారు చేద్దాం. చూడండి, ఈజీ కదా. అలాగే ఇక్కడ ఈ చుక్కలను కలపడం ద్వారా మరొక రకమైన త్రిభుజాన్ని ఏర్పాటు చేద్దాం. రైట్. చూడండి, చాలా ఈజీ కదా. అలాగే ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రం ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఈసారి మనం కొంచెం పెద్ద దీర్ఘ చతురస్రాన్ని గీద్దాం. చూడండి పిల్లలు. రైట్. దీర్ఘ చతురస్రం ఏర్పడింది కదా. ఈ మధ్యలో కూడా కొన్ని చుక్కలు ఉన్నాయి, వీటిని కలుపుతూ చతురస్రాలు ఇంకా త్రిభుజాలను గీద్దాం. ఓకేనా పిల్లలు. మరి ఇక్కడ చాలా చుక్కలు ఉన్నాయి, వీటిని కలుపుతూ మీరు మరికొన్ని చతురస్రాలు, దీర్ఘ చతురస్రాలు ఇంకా త్రిభుజాలను తయారు చేయండి, గీయండి. ఓకేనా పిల్లలు. మరి ఇంతవరకు మనము చతురస్రము, దీర్ఘ చతురస్రము, అలాగే వృత్తము, త్రిభుజము గురించి తెలుసుకున్నాం కదా. వీటిపైన మరిన్ని అభ్యాసాలను మనం పార్ట్ 3లో చేద్దాం. ఓకేనా పిల్లలు. మరి ఉంటాను. బాయ్.